తెలంగాణలో పొగమంచు ఎఫెక్ట్ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తమ వాహనాలను కొద్దిసేపు రోడ్డు పక్కన నిలిపివేసి వెళ్తున్నారు. పొగమంచుతో స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొగమంచుతో నిండిపోయింది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు కూడా మంచు ప్రభావం ఎక్కువగా ఉంటోంది. హెడ్లైట్ల వెలుతురులో వాహనదారులు ప్రయాణం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఓటు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచు దుప్పటి కప్పుకుంది. పొగమంచు కారణంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నారు. ప్రస్తుతం నాగ్పూర్ హైవేది, ఇది మంచిర్యాల టు నాగ్పూర్ హైవే కనెక్టివిటీ హైవే 4 లైన్ రహదారి. దీనిపై మన వాహనాల పరిస్థితి మనం చూస్తుండొచ్చు. సహజంగా ఈ సమయంలో రోజు వందలాది వాహనాలు దానిపై రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. అయితే పొగమంచు నేపథ్యంలో భారీ వాహనాలు ఎక్కడికి నిలిపివేస్తున్నారు. ముందు దాదాపు 50 మీటర్ల దూరంలో కూడా పెద్దగా ఏమి విజన్ కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా మంది డ్రైవర్లు వాహనాలను హైవే పక్కన నిలిపివేసి ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తుండొచ్చు. మనం దిగువన చూస్తుంటే ఇది నిజామాబాద్ జగదల్పూర్ నేషనల్ హైవే 63. అది ఇక్కడ పరిశ్రమ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మనం దాదాపు సమీపంలో కూడా ఎవరు కనిపించలేని పరిస్థితి. హెడ్ లైట్లు ఉంటే తప్ప ముందు ఏముందో తెలియని పరిస్థితి. ముందున లేని విధంగా తీవ్రమైన చలికి తోడు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. మనం చూసిన సింగరేణి కార్మికులు ఈ సమయంలో విధులకు హాజరవుతూ ఉంటారు. వారందరూ కూడా డ్యూటీకి వెళ్లే సమయంలో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? మారేడుమిల్లి లంబసింగి ప్రాంతాలు చూసినట్టు మొత్తం పొగమంచు గమ్మేసింది. 10 మీటర్ల దూరం కూడా ఏముందో కనిపించట్లేదు. లైట్లు ఉండడం వల్ల ప్లస్ అవుతుంది, కానీ లైట్స్ కానీ లేకపోయి ఉంటే ఎదురుగా వచ్చే వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ వాతావరణం చాలా కూల్గా మొత్తం పొగమంచుతో కమ్మేసి చూడడానికి మాత్రం చాలా అద్భుతమైన వాతావరణం మాత్రం కనిపిస్తుంది. కొంచెం ఉల్లాసంగా ఉంది. చాలా అద్భుతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఈ వాతావరణాన్ని స్థానికులు ఎంజాయ్ చేస్తున్నా కూడా రాకపోకలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. హైవే అసలే ఈ నేషనల్ హైవేస్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్నా కూడా భయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే లైట్లు ఉంటే తప్ప ముందు ఏం కనిపించడం లేదు. 10 మీటర్లు 20 మీటర్ల దూరంలో కూడా దగ్గరికి వెళ్తే తప్ప కనిపించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 9 గంటల వరకు కూడా పొగమంచు ఇదే విధంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా దారుణంగా ఉంది. ఎవరు కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న గిరిజనులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, చలి మంటలు వేసుకొని ఉదయం 9 గంటల వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పొగమంచు ప్రభావంతో రైతులు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. వ్యవసాయ పనులు కొనసాగడం లేదు. ఈ మంచు కురుస్తుండడంతో చేతికొచ్చిన పంటలపై కూడా చీడ పురుగుల ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.